అండి. స్టేజ్ పై ఉన్న సీనన్న మరియు సీనియర్ నటి దివ్యవాణి గారు మరియు మిగతా కాస్టింగ్ మరియు నిండు కుండలా ఉన్న మా చంటి గారు, మరి హీరో ఆఫ్ ది ఫిలిం డైరెక్టర్ శివనాగ్ గారు, అందరు కూడా నమస్కారాలు. ఫస్ట్ ల్యాప్టాప్ ఎవరు ఆపరేట్ చేసినారండి? అక్కడ నేను రాగానే ఐటమ్ సాంగ్ ఓపెన్ చేపిస్తారా నాతోటి? ఆల్రెడీ చీకోటి అంటే చీకటి కోణాలని మీడియా మిత్రులు వేస్తారు. విచిత్రం ఏంటంటే సెకండ్ ఫంక్షన్ నేను రావడం, సినిమా ఫంక్షన్, ఫస్ట్ ఫంక్షన్ ఇక్కడ అయింది. దివ్యాని గారు ఉన్నారు. ఆయన 2-3 రోజులకి ఈడీ రైట్స్ అయినాయి నా మీద. ఇక తర్వాత తెలుసు ఎంత ఫేమస్ అయినానో అందరికీ. చీకోటి చీకటి కోణాలు. మీడియా మిత్రులు ఇవాళ వీడికి వచ్చిన కొంచెం TV9 స్పెషల్ మిత్రులు TV9 ఎన్టీవీ కాంపిటీషన్ మీద వేస్తారు నా సబ్జెక్టు. వాళ్ళకి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడున్న కొంచెం ఈ సినిమాని కూడా ప్రమోట్ చేయండి మీరు. నటరత్నాలు కొంచెం డబ్బులు మా ప్రొడ్యూసర్స్కి వస్తే మరి 5 minutesకి 5 lakhs తీసుకుంటారు వాళ్ళు. సో స్పెషల్గా ఇక్కడ ఉన్న హీరోయిన్ గారు మరి మిగతా అందరూ కూడా, మరి మా డాక్టర్ గారు తెగ సర్జరీలు చేసి డబ్బులు బాగా పోగు చేసి ఇంకా సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఇవాళ అన్న మేడం నందిని గారు నన్ను పిలవడం జరిగింది, రావాలి మీరు కంపల్సరీ అని చెప్పి. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. టీం నటరత్నాలు మంచి టైటిల్ ఉంది. అందరు కూడా ఈ సినిమాని చూసి హిట్ చేయాలి, కాంట్రవర్సీ చేయకుండా హిట్ చేయండి. హిట్ చేసి ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి ఎంకరేజ్మెంట్ ఇస్తూ మరి ఇంకా చాలా సినిమాలు రావాలి. చిన్న సినిమాలే మూల కారణం. ఇలా సినీ ఇండస్ట్రీకి 4 స్తంభాలలో మెయిన్ స్తంభం చిన్న సినిమాలు. ఇలా చిన్న సినిమాలను ఆదరించాలి ప్రతి ఒక్కరు. OTT వచ్చిందని కాదు, ప్రతి ఒక్కరు థియేటర్లో చూడాలి, పైరసీని అరగట్టాలి. అందరూ కూడా దీనికి మన అందరం కూడా మన బాధ్యత. ఇండస్ట్రీ మీద కొన్ని లక్షల మంది డిపెండ్ అయ్యి ఉన్నారు కాబట్టి ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు సేవ్ అవర్ టాలీవుడ్. సో ఎవ్రీవన్ ఐ రిక్వెస్ట్, అందరూ కూడా ఈ సినిమా థియేటర్లోకి వెళ్ళి చూసి మరి వాళ్ళందరికీ ఎంకరేజ్ చేయాలి. సినిమా ఇంకా ఎంత కష్టం ఉంటుందో అందరికీ కూడా తెలిసిన విషయమే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు చంటి గారు, నందిని గారికి, మరి ఎవ్రీవన్ టీమ్ నటరత్నాలు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.